మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు పీరియాడిక్ టేబుల్లో మీకు ఎక్కడ కూడా గ్యాప్స్ అనేది లేవు. చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా గ్యాప్స్ అనేటువంటిది లేవు. అన్ని ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేశారు. టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీనిలో? 118. సో 118 ఎలిమెంట్ నేమ్ ఏంటది? ఆర్గనిజన్ అనేటువంటిదిగా చెప్తాం. ఆర్గనిజన్. ఓకేనా. సో నెక్స్ట్ 117 తీసుకుంటే టెన్నిజిన్ అంటాం. 116 అనేటువంటిది లివర్మోర్నియం అనేటువంటిది. సో నెక్స్ట్ 115 అంటే మాస్కోవియం అనేటువంటిదిగా ఫ్లవరోనియం, రైట్. సో 114 నిహోనియం. నెక్స్ట్ 112 అనేటువంటిది తీసుకుంటే కొపర్నీషియం. ఇలాంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఒకప్పుడు ఇవన్నీ గ్యాప్స్ ఉండేవి, కానీ ఇప్పుడు ఎక్కడ కూడా పీరియాడిక్ టేబుల్లో గ్యాప్స్లో టోటల్గా అన్ని ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేశారు. అయితే ఈ పీరియాడిక్ టేబుల్ గురించే మనకి ఎగ్జామ్లో బిట్స్ ఇస్తున్నారు అనమాట. ఎలా ఇస్తున్నారు అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి వాటిని ఏమంటారు? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి వాటిని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. నెక్స్ట్ ఈ రైట్ సైడ్ ఉండేటువంటి ఎలిమెంట్స్ని ఏమంటారు అంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటిదిగా చెప్తారు. నెక్స్ట్ ఈ మధ్యలో ఉండేటువంటి ఎలిమెంట్స్ని ఏమంటారు అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటిదిగా చెప్తారు. డి బ్లాక్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఈ కింద ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ని ఏమంటారు అంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్గా చెప్తారు. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్గా తీసుకుంటాం. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇవన్నీ మీకు తెలిసినవే, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఆర్ ఇన్ పీరియాడిక్ టేబుల్ highly reactive elements are located in which position అంటాడు. which position? left side, right side, middle of the periodic table or below the periodic table. ఇలాంటి ఆప్షన్స్ ఇస్తున్నారు. నీకు పీరియాడిక్ టేబుల్లో హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఎటువైపు ఉంటాయి? ఈ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఓకే, సో ఇవే హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్ అనమాట. హైలీ రియాక్టివ్ మెటల్స్ ఇవి, హైలీ రియాక్టివ్ మెటల్స్. ఓకే, సో మరి హైలీ రియాక్టివ్ నాన్ మెటల్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. హైలీ రియాక్టివ్ నాన్ మెటల్స్ అవి ఏవి అంటే ఇదిగోండి ఈ చివరి ఉన్నటువంటి ఈ గ్రూప్ అనమాట. ఓకే, ఈ 7th గ్రూప్ని ఏమని చెప్తామంటే హైలీ రియాక్టివ్, లేదంటే ఇక్కడ కూడా చూడండి ఈ 6th or 7th గ్రూప్ని హైలీ రియాక్టివ్ నాన్ మెటల్స్గా చెప్తారు. సో ఈ రెండిట్లో కూడా ఎగ్జాక్ట్గా ఏది అంటే ఇదిగోండి ఈ 7th గ్రూప్నే హైలీ రియాక్టివ్ నాన్ మెటల్స్ అన్నమాట. నాన్ మెటల్స్ అనేవి. ఓకే, రైట్. సో ఒక హైలీ రియాక్టివ్ మెటల్ని ఇంకొక హైలీ రియాక్టివ్ నాన్ మెటల్ని రెండింటిని క్లబ్ చేస్తే నీకు అయానిక్ బాండ్స్ అనేటువంటిది ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి సోడియంని తీసుకోండి. ఈ సోడియం ఇక్కడున్న క్లోరిన్తో కనుక రియాక్ట్ అయిందనుకోండి, సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. వాటిలో ఉండే బాండ్ ఏంటది? అయానిక్ బాండ్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ఎస్ బ్లాక్ పీ బ్లాక్ ఈ రెండింటినీ కలిపి ఎస్ ప్లస్ పీ బ్లాక్ ఈ రెండింటినీ కలిపి ఏమంటారు? ఎస్ ప్లస్ పీ బ్లాక్. ఇక్కడ రాద్దాం. ఎస్ పీ ఈ 2 బ్లాక్స్ని కలిపి రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటారు. రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ సో ఈ మధ్యలో ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ మధ్యలో ఉండేటువంటి ఎలిమెంట్స్ని ఏమంటారు? డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటిదిగా తీసుకుంటాం. డి బ్లాక్ ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ మెటల్స్ అంటారు. ట్రాన్సిషన్ మెటల్స్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్గా చెప్తాం. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఓకే, అయితే దీనిలో ఒక ఎక్సెప్షన్ ఉంది, మనకి మళ్ళీ వస్తుంది, అక్కడ మాట్లాడదాం. నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ ఎఫ్ బ్లాక్ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఓకే, రైట్. నెక్స్ట్ సో ఇందాక ఒక పాయింట్ చెప్పాను కదా, హైలీ రియాక్టివ్ అనేటువంటిది. హైలీ రియాక్టివ్ మెటల్స్ అనేటువంటిది ఎక్కడుంటాయి? హైలీ రియాక్టివ్ మెటల్స్ ఫస్ట్ గ్రూప్ అనేటువంటిది తీసుకుంటాం. దీని తర్వాత వస్తుంది సెకండ్ గ్రూప్ అనేది. ఓకే, సో ఇవే హైలీ రియాక్టివ్ మెటల్స్. సో ఈవెన్ ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తే హైలీ రియాక్టివ్ అనమాట. ఇక్కడ కూడా నీకు మెటల్సే ఉంటాయి, డి బ్లాక్లో కూడా మెటల్సే. ఓకే, సో వాటికంటే ఇది హైలీ రియాక్టివ్. వీటికంటే
ఈ మెటల్స్ అనేటువంటిది హైలీ రియాక్టివ్. మళ్ళీ ఈ రెండిట్లో ఎవరు హైలీ రియాక్టివ్ అంటే ఇదిగోండి ఈ రెడ్ కలర్లో ఉన్న ఈ ఎలిమెంట్సే హైలీ రియాక్టివ్గా తీసుకుంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈ ఉన్నటువంటి వాటిలో హైలీ రియాక్టివ్ నాన్ మెటల్స్ ఏంటవి? హైలీ రియాక్టివ్ నాన్ మెటల్స్ అనేవి తీసుకుంటే 7th గ్రూప్ అనేది చెప్తాం. దీని తర్వాత 6th గ్రూప్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా, అయితే ఇక్కడ నేను ఒక వర్డ్ని వాడుతున్నాను, మెటల్ అంటున్నాను, నాన్ మెటల్ అంటున్నాను. ఏంటో వాటికి ఉన్నటువంటి డిఫరెన్స్, ఎలిమెంట్స్ని వాటి నేచర్ని బేస్ చేసుకుని 3 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఒకటి మెటల్స్ అంటాం, మెటల్స్. ఇంకొకటి వచ్చేసరికి నాన్ మెటల్స్ అనేటువంటిది చెప్తాం, నాన్ మెటల్స్. ఓకే, థర్డ్ వన్ వచ్చి సెమీ మెటల్స్ అంటాం, సెమీ మెటల్స్ అంటారు. లేదు అంటే వీటిని పూర్ మెటల్స్ అంటారు, పూర్ మెటల్స్ ఆర్ మెటలాయిడ్స్ అని కూడా అంటారు, మెటలాయిడ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా సెమీ మెటల్స్కి ఉన్నటువంటి డిఫరెంట్ నేమ్స్. అయితే మెటల్ అంటే ఏంటి? ఏ ఎలిమెంట్ అయితే ఈజీగా ఎలక్ట్రాన్ని లాస్ అవుతుందో వాటిని మెటల్స్ అంటారు. ఓకే, ఆ ఎలక్ట్రాన్ లాస్ అయినప్పుడు వాటి మీద ఛార్జ్ ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను సోడియం అనేది తీసుకున్నా, సో ఇది ఎలక్ట్రాన్ని లాస్ అయింది అనుకోండి, దీని మీద ఛార్జ్ ఏమొస్తుంది? ఇలా ప్లస్ అనేది వస్తుంది. ఓకే, మెటల్ అంటే ఎలక్ట్రాన్ని లాస్ అయ్యేవి, ఇది ఇక్కడ మైనస్ అని రాసానంటే లాస్ అనమాట. ఓకే, అలాంటి వాటిని మెటల్స్ అంటాం. వాటి మీద ఛార్జ్ ఎప్పుడు కూడా పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ నాన్ మెటల్స్ అనేటువంటిది తీసుకుంటే అవి ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆక్సిజన్ అనేది తీసుకుని దానికి 2 ఎలక్ట్రాన్స్ని కనుక యాడ్ చేసామనుకోండి, ఫైనల్గా O-2 అనేటువంటిది వస్తుంది. ఓకే, సో అలాంటి వాటిని నాన్ మెటల్స్గా చెప్తారు. ఓకే, నెక్స్ట్ ఈ నాన్ మెటల్ ఎగ్జాంపుల్స్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా కూడా మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఇచ్చారు. సో ఫాస్ఫరస్ అనేటువంటిది, సల్ఫర్, నెక్స్ట్ ఆక్సిజన్, కార్బన్, నైట్రోజన్, ఫ్లోరిన్ అనేటువంటిది, క్లోరిన్, ఇవన్నీ కూడా ఎలా తీసుకుంటాం? నాన్ మెటల్ అనేటువంటిదిగా తీసుకుంటాం. సో ప్రీవియస్గా SSC CHSL ఎగ్జామ్లో ఇచ్చారు 2018లో, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ నాన్ మెటల్ అన్నారు. ఫాస్ఫరస్ అనేది అక్కడ ఆప్షన్స్లో ఉంది. ఓకే, ఉన్నటువంటి వాటిలో ఇవే మేజర్ నాన్ మెటల్స్ అనమాట. నెక్స్ట్ సెమీ మెటల్ ఆర్ పూర్ మెటల్ ఆర్ మెటలాయిడ్ అంటే ఏంటంటే వీటికి బోత్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్ ఉంటుంది. ఓకే, సో మెటల్స్ లాగా అప్పుడప్పుడు లాస్ అవుతాయి, నాన్ మెటల్ లాగా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తాయి. అవి టెంపరేచర్ని బట్టి వేరియేషన్ ఉంటాయి. హై టెంపరేచర్ దగ్గరేమో అది మెటల్ లాగా యాక్ట్ చేస్తే, లో టెంపరేచర్ దగ్గర నాన్ మెటల్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో అటువంటి వాటిని సెమీ మెటల్స్ లేదంటే పూర్ మెటల్స్, మెటలాయిడ్స్ అనేటువంటిదిగా చెప్తాం. వాటికి ఎగ్జాంపుల్స్ చూడండి, పీరియాడిక్ టేబుల్లో ఆ సెమీ మెటల్స్ అనేటువంటిది ఎక్కడున్నాయో చూడండి. సో ఇక్కడ మీకు ఎల్లో కలర్లో ఇక్కడ ఎల్లో కలర్లో ఇచ్చారు కదా, బోరాన్ అనేటువంటిది, సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్, యాంటిమోనీ, టెలూరియం, ఆస్ట్రటైన్, ఇలాంటివన్నీ కూడా ఏంటవి? సెమీ మెటల్స్. ఉన్న వాటిలో ది బెస్ట్ సెమీ మెటల్ ఏది అంటే దాన్ని సిలికాన్ అనేటువంటిదిగా తీసుకుంటాం. బెస్ట్ సెమీ మెటల్ సిలికాన్. ఓకేనా, ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి కొన్ని. ఎగ్జాంపుల్ సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్ అనేటువంటిది, యాంటిమోనీ, టిన్, ఇలాంటివన్నిటిని కూడా కన్సిడర్ చేస్తారు. బెస్ట్ సెమీ మెటల్ సిలికాన్గా తీసుకుంటాం. బెస్ట్ సెమీ మెటల్ సిలికాన్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈ పీరియాడిక్ టేబుల్లో ఇలా కాలమ్స్ అనేటువంటిది ఉన్నాయి కదా, ఇలాంటి వెర్టికల్ లైన్స్, ఇదిగోండి వెర్టికల్ అంటే ఇలా నిలువుగా ఉండేటువంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని ఏమంటారు అంటే గ్రూప్స్ అనేటువంటిదిగా చెప్తారు. అలా కాకుండా ఇలా హారిజాంటల్గా ఉండేటువంటి లైన్స్ని ఏమంటారు అంటే పీరియడ్స్ అంటారు. ఓకే, సో ఇలా హారిజాంటల్గా ఉంటేనేమో పీరియడ్స్, మరి ఇలా వెర్టికల్గా ఉండేటువంటి ఇలాంటి కాలమ్స్ని ఏమంటున్నాం? గ్రూప్స్ అనేటువంటిదిగా చెప్తున్నాం. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి మీరు చూడండి. ఇక్కడ 1 2 3 4 5 6 ఇలా నెంబర్ కనుక తీసుకున్నట్లయితే 18 గ్రూప్స్ అనేటువంటిది ఉన్నాయి. 18 గ్రూప్స్ అనమాట. మరి పీరియడ్స్ అంటే ఎన్ని ఉంటాయి? సో చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 పీరియడ్స్ ఉన్నాయి. మరి ఇవి కూడా ఇలా కౌంట్ చేయాలి కదా, అంటే ఇవి యాక్చువల్గా ఎక్కడ ఉంటాయంటే ఇదిగోండి ఈ పొజిషన్లో, ఇక్కడ 51 నుంచి 71 వరకు ఉండేటువంటి ప్లేస్లో ఇవి పెట్టాలి. అయితే ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు కాబట్టి సపరేట్గా వాటిని టేబుల్ కింద ఇలా ఇండికేట్ చేశారు. నెక్స్ట్ సో లాంతనం 57 నుంచి లుటీషియం 71 వరకు ఉండేటువంటి వాటిని లాంతనైడ్స్ అంటారు. సో 89 నుంచి 103 వరకు ఉండేటువంటి వాటిని యాక్టినైడ్స్ అంటారు. అంటే ఈ రెండింటిని మనం పీరియడ్స్గా తీసుకోము అని చెప్పడం కోసం వీటి గురించి మాట్లాడాం. సో ఫైనల్గా ఎన్ని
పీరియడ్స్ ఎన్ని గ్రూప్స్ అనేటువంటిది వచ్చినాయి, గ్రూప్స్ అనేటువంటిది 18 వచ్చినాయి, పీరియడ్స్ కనుక తీసుకున్నట్లయితే 7 వచ్చినాయి. ఓకే రైట్. సో ఒకసారి ఆ పాయింట్ రాద్దాం చూడండి. 18 గ్రూప్స్ అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి, ఇదిగోండి ఇలా వెర్టికల్గా ఉండేటువంటి లైన్స్నే ఓకే వాటిని ఏమంటారు అంటే గ్రూప్స్ అంటారు. మరి పీరియడ్స్ అనేటువంటివి తీసుకుంటే పీరియడ్స్ అనేది తీసుకుంటే ఎన్ని ఉన్నాయి, 7 పీరియడ్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకేనా. సో పీరియడ్స్ అంటే ఇదిగోండి ఇలా ఉంటాయి, ఇలా అడ్డంగా ఉండేటువంటి వాటిని పీరియడ్స్ అంటారు. ఈ రోస్ని పీరియడ్స్ అంటారు, కాలమ్స్ని వచ్చేసరికి గ్రూప్స్గా తీసుకుంటాం. ఓకే రైట్. మరి వీటిలో ఇంట్రెస్టింగ్ బిట్స్ ఏంటంటే షార్టెస్ట్ పీరియడ్, లాంగెస్ట్ పీరియడ్ అనేటువంటిది అడుగుతారు. షార్టెస్ట్ పీరియడ్, ఇంకోటి లాంగెస్ట్ పీరియడ్. ఎస్, షార్టెస్ట్ పీరియడ్ ఏంటండి? షార్టెస్ట్ పీరియడ్ ఒకసారి చూడండి, ఇదిగోండి ఫస్ట్ గ్రూప్లో ఉన్నటువంటి ఫస్ట్ పీరియడ్ని షార్టెస్ట్ పీరియడ్ అంటాం. ఎందుకని ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, హైడ్రోజన్ అనేటువంటి ఒక ఎలిమెంట్, హీలియం అనేటువంటి ఎలిమెంట్. పీరియడ్ అంటే ఇలా అడ్డంగా తీసుకుంటే దాన్ని పీరియడ్ అంటాం. ఓకే. సో ఈ పీరియడ్లో 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి, మిగిలినవి మీరు ఏవైనా చూడండి ఆ రెండింటికంటే ఎక్కువగానే ఉంటాయి. అందుకనే ఈ ఫస్ట్ పీరియడ్ని షార్టెస్ట్ పీరియడ్గా చెప్తారు. మరి లాంగెస్ట్ పీరియడ్ అనేటువంటిది ఏంటది, ఒకప్పుడు 2016 ముందు వరకు ఇదిగోండి ఈ 6th పీరియడ్ని లాంగెస్ట్ పీరియడ్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు దాంతోపాటు ఈ 7th పీరియడ్ అనేటువంటిది వస్తుంది. ఈ 2 పీరియడ్ కూడా లాంగెస్ట్ పీరియడ్, ఎందుకంటే ఈ రెండిట్లోనూ ఒకే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఉన్నాయి కాబట్టి. ఓకేనా రైట్. సో షార్టెస్ట్ పీరియడ్ ఫస్ట్ పీరియడ్, నెక్స్ట్ లాంగెస్ట్ పీరియడ్ 6th ఆర్ 7th. ఈ రెండు ఇట్లా ఏదైనా కానీ కరెక్టే అనమాట. 7th పీరియడ్ ఈ రెండు కూడా కరెక్ట్గానే తీసుకుంటాం. ఓకేనా రైట్. సో ఇంకొక పాయింట్ చూద్దాం. ఇక్కడ ఒక్కొక్క గ్రూప్ అనేటువంటిది తీసుకుంటాయి. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, నెక్స్ట్ ఇక్కడ చూడండి థర్డ్ గ్రూప్ అనేది, 4th గ్రూప్, 5th గ్రూప్ ఇలా ఉన్నాయి కదా. సో ఈ ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క సపరేట్ నేమ్ అనేటువంటిది ఉంది. ఆల్కలీ మెటల్స్ అంటారు, హాలోజన్స్ అంటారు, చాల్కోజన్స్ అంటారు. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ హాలోజన్ అంటారు. సో హాలోజన్ ఏది కాదు అని ఇచ్చినప్పుడు అసలు ఏమవుతాయి, ఏ గ్రూప్ని హాలోజన్ అంటారని నీకు తెలిసినప్పుడు మాత్రమే ఆ బిట్ అనేటువంటిది నువ్వు చేయగలుగుతావు. ఓకే రైట్. సో అందుకని ఆ రిమైనింగ్ ఒక్కొక్క వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. Hi everyone, welcome to Chandanlogics. You all know that students who are preparing for bank, SSC, railway, police, defense, CSAT and other competitive exams are very familiar about Chandanlogics. Why the reason is, Chandanlogics have trained lakhs of students, and out of those lakhs of students, already thousands of students secured government jobs in various sectors. Now how this is possible to us? This is possible to us only because of our expert faculty team and our exclusive designed curriculum for examination. If you observe our expert faculty team, each and every faculty is having vast experience and they're having in-depth subject knowledge based on the present examination pattern, and they have trained lakhs of students. And coming to our curriculum, we have designed our curriculum in such a way that our video lectures are completely digital interactive video lectures where we are going to teach each and every subject in depth, complete concept oriented teaching and complete time saving techniques based on the recent examinations. And we are going to conduct mock examinations also. These mock examinations are exclusively based on the real time experience of what actual examination is going to happen. And we are going to provide you complete concept oriented PDF materials also. If you are a serious aspirant and looking for a right platform to achieve your dream job, download Chandanlogics app. సో ఈ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ని ఏమంటారు అంటే ఆల్కలీ మెటల్స్ అంటారు. ఆల్కలీ మెటల్స్. ఓకే రైట్. ఆల్కలీ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటండి, బేసిక్ నేచర్ అనమాట. బేసిక్ నేచర్. ఓకే. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంట, బేసిక్ నేచర్లో ఉంటాయి. అంటే ఇప్పుడు యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ అని మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసాం. అక్కడ యాసిడ్ అంటే pH వాల్యూ <7 ఉంటే యాసిడ్ అన్నాం, pH వాల్యూ <7 ఉంటే బేస్ అన్నాం. సో ఈ ఎలిమెంట్స్ కనుక తీసుకున్నట్లయితే వాటి కరెస్పాండింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బేసిక్ నేచర్లో ఉంటాయి. అంటే pH వాల్యూ <7 అనేది ఉంటుంది. ఓకేనా. అలా బేసిక్గా ఉంటే వాటిని ఏమంటారు అంటే ఆల్కలీ అనేటువంటిదిగా చెప్తారు.
సో వాటికి ఎగ్జాంపుల్స్ లిథియం అనేటువంటిది, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఓకే, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం అనేటువంటి వాటిని తీసుకుంటాం. అయితే హైడ్రోజన్ అనేటువంటిది ఫస్ట్ గ్రూప్లోనే ఉంటుందనేది చెప్పారు, బట్ ఇది ఒక గ్యాస్ అన్నమాట. ఇది గ్యాస్. రిమైనింగ్ అన్నీ ఏంటవి? మెటల్స్. రిమైనింగ్ అన్నీ కూడా మెటల్స్ అన్నమాట. రిమైనింగ్ అన్నీ మెటల్స్గా కన్సిడర్ చేస్తాం. అయితే ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎలా ఉంటుంది? NS1గా ఉంటుంది. NS1 అంటే దాని అర్థం ఏంటనేది చూడండి. ఇప్పుడు హైడ్రోజన్ కనుక తీసుకున్నారనుకోండి, అటామిక్ నెంబర్ ఎంత? హైడ్రోజన్కి 1. సో ఈ లిథియంకి అటామిక్ నెంబర్ ఎంత తెలియదు కదా. సో మరి సోడియంకి, పొటాషియంకి, రుబీడియంకి అట్లీస్ట్ మీరు వీటిలో ఒకదానికి ఫస్ట్ వచ్చే ఎలిమెంట్ అటామిక్ నెంబర్ కనుక తెలిస్తే రిమైనింగ్ వాటిని మనం ఈజీగా రాసేయచ్చు. ఎలా రాస్తాం అంటే ఈ కాన్సెప్ట్ అనేది తెలిసినప్పుడు. ఎస్, అదే ఏంటంటే 2, 8, 8, 18, 18, 32. ఓకే, సో వీటిని యాడ్ చేయాలి. ఫస్ట్ గ్రూప్లో ఉన్నటువంటి వాటికి నెక్స్ట్ వచ్చేటువంటి గ్రూప్లో మెటల్స్ ఎలిమెంట్స్ కనుక తెలియాలి అంటే 2 అనేది కలపాలి. అంటే నేనేమంటున్నాను అంటే ఇప్పుడు హైడ్రోజన్ అనేది తీసుకోండి, అటామిక్ నెంబర్ 1 కదా. లిథియంకి మనకి తెలియదు, సో 1కి 2 కలపండి, ఏమొస్తుంది? 3 అనేది వస్తుంది. సో నెక్స్ట్ లిథియం తర్వాత ఏమొచ్చింది? సోడియంకి అటామిక్ నెంబర్ తెలియదు. ఓకే, సో 2 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దాన్ని తీసుకోండి, 8 అనేటువంటి దాన్ని కలపండి. సో 3 + 8 ఎంత వస్తుంది? 11. అంటే పొటాషియంకి 11. నెక్స్ట్ 8 అయిపోయింది కదా. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటది? సోడియం తర్వాత పొటాషియం వస్తుంది. సో 11కి మళ్ళీ 8 కలపండి, 11కి 8. సో అప్పుడు ఎంత? 19 అనేది వస్తుంది. అంటే ఈ 8 కూడా అయిపోయింది. ఓకే, రైట్. సో పొటాషియం అటామిక్ నెంబర్ 19. సో పొటాషియం తర్వాత రుబీడియం అనేటువంటి దాన్ని తీసుకుంటాం. సో రుబీడియంకి కూడా మనకు తెలియదు. ఓకే, 19 + 18 అనేటువంటి దాన్ని కలపండి, 18. ఓకే, సో అంతే ఎంత వస్తుందండి? 37 అనేటువంటిదిగా. ఓకే, సో 37 అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ రుబీడియం తర్వాత సీజియం అనేటువంటిది, సీజియం. సో 37కి అడిషనల్గా ఎంత యాడ్ చేయాలి? 37కి మళ్ళీ 18 అనేటువంటి దాన్ని యాడ్ చేయాలి, 18 కలపండి, ఎంత వస్తుంది? 55 అనేటువంటిది వస్తుంది, 55. ఓకే, రైట్. సో సీజియం తర్వాత లాస్ట్ ఉన్న ఎలిమెంట్ ఏంటది? ఫ్రాన్షియం. ఇది కూడా తెలియదు కాబట్టి 55 + 32 అనేటువంటిది కనుక కలిపితే, ఎందుకంటే ఇదే కదా లాస్ట్ ఉన్న నెంబర్, అలా కలిపితే ఏమొస్తుంది? 87 అనేటువంటిది వస్తుంది. ఇలా మనకి తెలియనటువంటి ఎలిమెంట్స్కి ఆటోమేటిక్గా ఫస్ట్ ఎలిమెంట్ కనుక మీకు తెలిస్తే, అటామిక్ నెంబర్ తెలిస్తే రిమైనింగ్ వాటికి ఈ సిరీస్ని ఆధారంగా చేసుకుని ఈజీగా చెప్పేస్తాం. వీటిని ఏమంటారు అంటే మ్యాజిక్ నెంబర్స్గా చెప్తారు, మ్యాజిక్ నెంబర్స్గా తీసుకుంటాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎంత వస్తుంది? 1s1 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ NS1 అంటే అర్థం అది. నెక్స్ట్ లిథియంకి ఎంత వస్తుంది? 2s1. నెక్స్ట్ దీనికి 3s1. నెక్స్ట్ పొటాషియంకి 4s1. నెక్స్ట్ రుబీడియం, పొటాషియం, నెక్స్ట్ రుబీడియం, సీజియం, ఇలా ఒక్కొక్క దాన్ని తీసుకుంటే 5s1 అనేటువంటిది, 6s1, ఇలా ఓన్లీ కాన్ఫిగరేషన్ కనుక తీసుకుంటే S1 ఇలాగే వస్తున్నాయి కాబట్టి సో దీని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత అంటే ఏమని చెప్తాం? NS1 అనేటువంటిది తీసుకుంటాం. ఫస్ట్ గ్రూప్ కాబట్టి ఇంత ఎక్స్ప్లెనేషన్ చూసాం. నెక్స్ట్ వాటికి చూడండి, వీటి ఆధారంగా ఈజీగా రాసేయచ్చు. ఓకే, రైట్. సెకండ్ వన్ చూడండి. ఎస్, బెరీలియం, నెక్స్ట్ మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం అనేటువంటిదిగా తీసుకుంటాం. ఓకే, సో వీటిని ఏమంటారు అంటే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటారు. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఓకే, సో ఆల్కలైన్ అంటే బేసిక్ నేచర్. ఓకే, బేస్ లాగా యాక్ట్ చేస్తాయి. ఎర్త్ అంటే ఇవి ఎర్త్ నుంచి ఈ కెమికల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి సో వీటిని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్గా తీసుకున్నారు. ఓకేనా, ఈ ఎలిమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? భూమిలో ఉంటాయి. వీటి యొక్క నేచర్ అనేది ఎలా ఉంటుంది? బేసిక్ నేచర్ ఉంటుంది కాబట్టి వీటిని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్గా ప్రపోజ్ చేశారు. ఓకే, రైట్. సో బెరీలియం, మెగ్నీషియం. సో బెరీలియంకి అటామిక్ నెంబర్ ఎంత ఉంటుంది? 4 అండి. సో దీనికి ఇది సెకండ్ గ్రూప్ కదా, 2, 8, 18, 32. ఓకే, సో ఫస్ట్ పీరియడ్కి మాత్రమే 2 అనేది అప్లై చేస్తాం. ఇది సెకండ్ పీరియడ్కి సంబంధించింది కాబట్టి ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఇక్కడి నుంచి దీనికి 8 కనుక కలిపారనుకోండి ఏమొస్తుంది? 12 వస్తుంది. అంటే ఇది మెగ్నీషియం.
సో దీనికి 8 కనుక కలిపారనుకోండి ఏమొస్తుంది 20 అనేది, అంటే అది కాలుష్యంగా చెప్తాం. ఇలా ఒక్కొక్క ఎలిమెంట్కి మనం అటామిక్ నెంబర్ అనేటువంటిది తీసుకుంటాం. సో దీని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎంత ఉంటుందంటే NS2 అనేటువంటిదిగా ఉంటుంది, NS2 అనేటువంటిదిగా ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్. ఈ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ వీటిని ఏమంటారండి? థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ని బోరాన్ ఫ్యామిలీ అంటారు. బోరాన్ ఫ్యామిలీ. ఓకేనా, సో ఈ బోరాన్ ఫ్యామిలీలో ఏమేమి ఉన్నాయి? బోరాన్, అల్యూమినియం, గాలియం అనేటువంటిది, నెక్స్ట్ ఇండియం, థాలియం, నిహోనియం అనేటువంటి ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్గా, థర్డ్ ఏ అనేటువంటిదిగా చెప్తాం, థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్గా తీసుకుంటారు. ఓకేనా, అయితే మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అదే ఏంటంటే ఎలిమెంట్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ అని ఒక టాపిక్ చెప్తాం. ఎలిమెంట్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ అక్కడ మోస్ట్లీ డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఓవరాల్గా ఇండియా వైడ్గా జరిగేటువంటి అన్ని ఎగ్జామ్స్లో ఎలిమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ అరౌండ్ ఒక 30 ఎలిమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం అక్కడ చెప్తాం. సో బోరాన్ ఎక్కడ వాడతారు, అల్యూమినియం ఎక్కడ యూజ్ చేస్తారు, గాలియం, ఇలాంటివి మేజర్ ఎలిమెంట్స్. సో 118 ఎలిమెంట్స్కి మనం చెప్పాం. వాటిల్లో ఎగ్జామినేషన్లో వేటి నుంచి అయితే ఎక్కువ రావడానికి స్కోప్ ఉందో ప్రతి ఎలిమెంట్ వాటి అప్లికేషన్ని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది, సో ఎలిమెంట్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ అనేటువంటి కాన్సెప్ట్లో మనం చెప్తాం. ఓకే, రైట్. సో అందుకని ఇక్కడ జస్ట్ ఆ కాన్ఫిగరేషన్, ఆ ఫ్యామిలీ గురించి మాత్రమే చెప్తున్నాను. సో దీని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి NS2 NP1 అనేటువంటిదిగా తీసుకుంటాం. ఎందుకంటే ఇది P బ్లాక్ ఎలిమెంట్ అనమాట, P బ్లాక్ ఎలిమెంట్ అనేటువంటిదిగా చెప్తాం. P బ్లాక్ అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రాన్ కనుక Pలోకి ఎంటర్ అయితే దాన్ని P బ్లాక్ అంటారు. ఓకే, సో దీనిలో వచ్చేటువంటి ఎలక్ట్రాన్ ప్రతిదీ P అనేటువంటి ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో అందుకని వీటిని P బ్లాక్ ఎలిమెంట్స్గా తీసుకుంటారు. నెక్స్ట్ వీటి తర్వాత ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్. ఈ ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ని ఏమంటారు? కార్బన్ ఫ్యామిలీ అంటారు. కార్బన్ ఫ్యామిలీ. ఓకేనా, సో దీనిలో కార్బన్ అనేటువంటిది Cతో ఇండికేట్ చేస్తాం, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్, నెక్స్ట్ ఫ్లెరోవియం అనేటువంటి ఎలిమెంట్ అనమాట. ఫ్లెరోవియం 114. మనం ఇందాక చెప్పినటువంటి కాన్సెప్ట్ని దీనికి అప్లై చేయండి. ఏవైతే 2, 8, 18 అలాంటివి యాడ్ చేయమన్నాను, 8 యాడ్ చేయండి, ఇది వస్తుంది. మళ్ళీ దీనికి ఎంత యాడ్ చేయాలి? 18 అనేటువంటిది యాడ్ చేయండి, రైట్. సో ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది వచ్చేస్తుంది. దీనికి కూడా 18 అనేటువంటిది యాడ్ చేస్తే 50 అనేటువంటిది, దీనికి 32 అనేటువంటిది యాడ్ చేస్తే ఈ లెడ్ అనేటువంటిది వచ్చేస్తుంది. దీనికి కూడా అంతే, సేమ్ 32 అనేటువంటిది కనుక తీసుకున్నాం అనుకోండి, 32 అనేటువంటిది కనుక యాడ్ చేస్తే నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఈ ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత ఉంటుందండి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది NS2 NP2 అనేటువంటిదిగా తీసుకుంటాం. NS2 NP2 అనేటువంటిదిగా చెప్తాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ గ్రూప్ ఈ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ని ఏమంటారు? నికోజెన్స్ అంటారు. ఇక్కడ P అనేది సైలెంట్ అనమాట, నికోజెన్స్. నికోజెన్స్ అంటే నథింగ్ బట్ నైట్రోజన్ ఫ్యామిలీ. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, వీటికి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది ఎంత ఉంటుంది? NS2 NP3గా ఉంటుంది. NS2 NP3. ఓకే, నైట్రోజన్, పాస్పరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్, నెక్స్ట్ మాస్కోవియం అనేటువంటిది చెప్తాం. ఇవన్నీ కూడా ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్గా తీసుకుంటాం. అక్కడున్న మాస్కోవియం అనేది అది ఒక ఊరి పేరు, రష్యా క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ రష్యా క్యాపిటల్ మాస్కోని బేస్ చేసుకుని అది తీసుకున్నారు. రైట్. నెక్స్ట్ సిక్స్త్ గ్రూప్. ఈ సిక్స్త్ గ్రూప్ ఎలిమెంట్స్ని చాల్కోజెన్స్ అంటారు. ఓకే, చాల్కో అంటే నథింగ్ బట్ ఓవర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ అనమాట. ఓవర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ని ఏమంటారు అంటే చాల్కోజెన్స్ అంటారు. ఓవర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ని చాల్కోజెన్స్ అంటారు. ఓకే, సో ఏమేవి ఓవర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ అండి? ఆక్సిజన్, సల్ఫర్, సెలూరియం, టెలూరియం, పొలోనియం, నెక్స్ట్ లివర్మోర్నియం, ఇవన్నీ కూడా ఎలాంటి ఎలిమెంట్స్ అని చెప్తున్నాం?
ఓవర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అనేది తీసుకున్నారనుకోండి, ఇది ఈ ప్లానెట్ మీద ఎలా దొరుకుతుంది? ఇదిగోండి Fe2O3 లేదంటే FeS2 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఆక్సిజన్ కానీ సల్ఫర్ కానీ ఉంది. మనకి కావాల్సిన మెటల్కి పక్కన ఎవరున్నారు? ఆక్సిజన్ కానీ లేదంటే సల్ఫర్ కానీ ఉంది. సో ఇలా ఓర్లో మెటల్తో పాటు ఎగ్జిస్ట్ అయ్యేటువంటి వాటిని ఏమంటారు అంటే ఓవర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్గా చెప్తారు. సో నథింగ్ బట్ చాల్కోజన్స్గా తీసుకుంటాం. ఎగ్జామ్లో ఏమడతారంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ చాల్కోజన్, హాలోజన్ ఇలాంటివి అడుగుతారు. సో వీటన్నిటిని కూడా మనం బై హార్ట్ చేయాల్సిందే. ఓకే, సల్ఫర్, ఆక్సిజన్, సల్ఫర్, సెలూరియం, టెలూరియం, నెక్స్ట్ పొలోనియం అనేది లాస్ట్కి లివర్మోర్నియం అనేటువంటిది చెప్తాం. దీనికి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎంత ఉంటుంది? NS2 NP4 అనేటువంటిదిగా ఉంటుంది. ఎందుకని? ఇక్కడ 2+4 అనేది కలిపారనుకోండి, ఈ 2ని ఈ 4ని రెండింటిని కలిపితే ఎంత వస్తుంది? 6. ఇది ఏ గ్రూప్? 6th గ్రూప్, అందుకని అలా రాస్తాం. నెక్స్ట్ వన్ 7th గ్రూప్ ఎలిమెంట్స్. ఓకే రైట్. ఈ 7th గ్రూప్ ఎలిమెంట్స్ని తీసుకుంటే వీటిని ఏమంటారు అంటే హాలోజన్స్ అంటారు. హాలోజన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వన్. హాలో అంటే నథింగ్ బట్ సీ సాల్ట్స్ అనమాట. సీ నుంచి ఫామ్ అయ్యేటువంటి సాల్ట్స్ ఫామ్లో ఇవి దొరుకుతాయి. ఓకే, సో నీకు ఫ్లోరిన్ కానీ సోడియం, అయోడిన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఓకే, సో క్లోరిన్, అయోడిన్ ఇలాంటివి మేజర్గా సీ సాల్ట్స్ నుంచే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఐడిన్ అని అంటే దానికి ఆన్సర్ ఏమని చెప్తాం? ఐడిన్కి సోర్స్ ఎవరు? సీ వాటరే అనమాట. సీ వాటర్. సో సీ వాటర్ అనేది అంత ఇంప్యూర్గా ఉండటానికి రెస్పాన్సిబుల్ వన్ ఏది? ఇంప్యూర్ ఫామ్ ఆఫ్ సీ వాటర్. ఇంప్యూర్ ఫామ్ ఆఫ్ సీ వాటర్. ఎస్, సీ వాటర్ అనేది అంత ఓరియంటెడ్లో ఉండడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఎవరు అంటే అదిగోండి ఆ క్లోరిన్ అనేటువంటిది ఏ ఫామ్లో ఉంటుంది? సోడియం క్లోరైడ్ అనేటువంటి ఫామ్లో ఉంటుంది. సో ఇంప్యూర్ ఫామ్ ఆఫ్ సోడియం క్లోరైడ్, ద రెస్పాన్సిబుల్ కెమికల్ ఫర్ ఇంప్యూర్ ఫామ్ ఆఫ్ సీ వాటర్ అనేటువంటిది అడిగితే దానికి ఆన్సర్ సోడియం క్లోరైడ్ అనేది చెప్తాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది క్లోరిన్ ఎక్కడ ఉంది? సీ వాటర్లో ఉంది. ఓకే, సో అందుకని వాటిని సీ సాల్ట్స్గా చెప్తారు. హాలో అంటే సీ సాల్ట్స్, అంటే సీ నుంచి ఫామ్ అయ్యేటువంటి సీ నుంచి ఫామ్ అవుతాయి కాబట్టి వాటిని సీ సాల్ట్స్గా చెప్తారు. ఇక్కడ జన్ అంటే ఫామ్ అవటం, ఏర్పడటం అనేటువంటిదిగా చెప్తాం. ఓకేనా? సో సముద్రం నుంచి ఏర్పడతాయి కాబట్టి వాటిని హాలోజన్స్గా చెప్తారు. రైట్. సో ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడుగుతున్నటువంటి బిట్స్ కూడా ఇవే. సో పీరియాడిక్ టేబుల్ హైలీ రియాక్టివ్ నాన్ మెటల్స్, ఇవి రియాక్టివ్ నాన్ మెటల్స్ ఈజీగా ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటాయి. ఓకే రైట్. నెక్స్ట్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక తీసుకున్నట్లయితే NS2 NP5 అనేటువంటిదిగా చెప్తాం. ఇలాంటివి ఏమీ అడగడు. సో ఈ టైప్ ఆఫ్ బిట్ అడగడు, నీకు అడిగేది ఇదే, హాలోజన్ ఏది, హాలోజన్ కానిది ఏది, ఇలాంటిది అడుగుతారు అనమాట. ఓకే ఎస్. నెక్స్ట్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్. జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు, లేదు అంటే వాటిని ఇనర్ట్ గ్యాసెస్ అంటారు, లేదు అంటే ఎయిరోజెన్స్ అంటారు, ఎయిరోజెన్స్. ఓకే నెక్స్ట్ నోబెల్ గ్యాసెస్ అంటాం, నోబెల్ గ్యాసెస్ ఇలా నెంబర్ ఆఫ్ నేమ్స్ అనేటువంటిది. నెక్స్ట్ వాటితో పాటు ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటిదిగా కూడా చెప్తాం. ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్, ఇలా నెంబర్ ఆఫ్ కామన్ నేమ్స్ అనేటువంటిది వీటికి ఉన్నాయి. ఏంటి వాటిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటవి? హీలియం, ఓకే, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. నెక్స్ట్ ఆగ్నిజన్ ఓజీ అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తాం, ఆగ్నిజన్ ఓజీ. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అనమాట. లేదంటే వాటిని ఇన్నట్ గ్యాసెస్ అంటారు. ఎందుకని వీటిని ఇన్నట్ గ్యాసెస్ అంటారు అంటే ఇవి వేటితో కూడా రియాక్ట్ కావు, నాన్ రియాక్ట్ అనమాట ఇవి. ఓకే, సో వేటితో కూడా రియాక్ట్ కాకుండా ఉంటాయి కాబట్టి వీటిని ఇన్నట్ గ్యాసెస్గా చెప్తారు. సో అందుకనే ఫస్ట్ టైం మన రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఎటువంటి ఛాంబర్లో పెట్టారు అంటే దాన్ని హీలియం ఉన్నటువంటి ఛాంబర్లో పెట్టారు. ఎందుకని ఆ హీలియం ప్రెజెన్స్లో ఎటువంటి కాంపోజిషన్ కూడా చేంజ్ కాదనమాట. ఓకే, కెమికల్గా వేరే ఫామ్లోకి చేంజ్ కాదు, ఇన్నట్టుగా ఉంచేస్తుంది ఆ మీడియం అంతటిని. సో ఎటువంటి ఫారెన్ బాడీ కానీ ఇలాంటివి ఏవి కూడా లోపలికి ఎంటర్ కాలేవు. రైట్. సో అంత నాన్ రియాక్టివ్ అనమాట. నెక్స్ట్ వీటిని ఎయిరోజన్స్ అంటారు. ఎయిర్తో పాటు ఇవి మోస్ట్లీ ఆర్గాన్ అనేది మనకి ఆక్సిజన్
నైట్రోజన్ అనేది మేజర్గా ఉంటుంది అట్మాస్ఫియర్లో, దాని తర్వాత ఆక్సిజన్ ఉంటుంది. ఈ రెండింటి తర్వాత నేచర్లో ఎక్కువగా ఉండేటువంటి ఇంకొక నోబెల్ గ్యాస్ ఏంటంటే, మేజర్ నోబెల్ గ్యాస్ ఏంటంటే ఈ ఆర్గాన్ అనేటువంటిదిగా చెప్తాం. ఎయిర్లో దొరుకుతాయి అనమాట, ఏరోజన్స్ అనేది చెప్తారు. నెక్స్ట్ నోబెల్ గ్యాసెస్ అని కూడా అంటాం వాటిని. సో 8th గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా తీసుకుంటాం, రైట్. సో దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది ఎంత ఉంటుంది, NS2 NP6 అనేటువంటిదిగా ఉంటుంది, NS2 NP6గా ఉంటుంది. వీటిని ఏమంటారు అంటే నోబెల్ గ్యాసెస్గా చెప్తారు. సో ఎక్కువగా ఎగ్జామ్లో మనల్ని అడుగుతున్నది, ఇప్పుడు నేను రాసిన అన్నిటిల్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వన్ ఏది అంటే 6th గ్రూప్, 7th గ్రూప్, ఈ 8th గ్రూప్, ఈ మూడిట్ల మీదే అడుగుతున్నారు. మళ్ళీ ఈ మూడిట్లో కూడా దేని నుంచి అడుగుతున్నారంటే ఈ 8th గ్రూప్ నుంచే అడుగుతున్నారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ నోబెల్ గ్యాస్ అంటాడు. ఇవన్నీ నీకు తెలిసినప్పుడే ఆ కానిది ఏంటనేది చెప్తాం. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్, లాస్ట్ది ఆగ్నిజన్ అనేటువంటిది. ఓకే, రైట్. సో వాటి సింబల్స్తో సహా మనం నేర్చుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం S బ్లాక్, P బ్లాక్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ D బ్లాక్ ఎలిమెంట్స్, వీటిని ఏమంటారు, D బ్లాక్ ఎలిమెంట్స్, లేదు అంటే ఇంకొక విధంగా ఏమని చెప్తారు, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేటువంటిగా చెప్తారు. ఏంటండి, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది ఎంత ఉంటుంది ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి, N-1 D 1 to 10 NS2 అనేటువంటిదిగా ఉంటుంది. ఓకే, NS0 to 2 అనేటువంటిదిగా ఉంటుంది. ఓకే, సో దీన్ని ఏమంటారు అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్గా చెప్తారు, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్గా తీసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ ఉండేటువంటి దాన్ని Nని ఏమంటారు అంటే వ్యాలెన్సీ షెల్ అంటారు, వ్యాలెన్సీ షెల్ అంటారు. మరి N ఉంది కదా, ఈ ఆర్బిట్ని ఏమంటారు, దీన్ని అల్టిమేట్ షెల్ అంటారు, అల్టిమేట్ షెల్ అనేటువంటిది, అల్టిమేట్ షెల్. ఒకవేళ దీని ముందు ఇంకొక ఆర్బిట్ అనేది వచ్చింది అనుకోండి, N-2 అనేటువంటి ఏదో ఒక ఆర్బిట్ ఉంటే దాన్ని పెనల్టిమేట్ షెల్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకేనా, వ్యాలెన్సీ షెల్, అల్టిమేట్ షెల్, ఇంకా ఏదన్నా ఉంటే పెనల్టిమేట్ షెల్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, కాన్ఫిగరేషన్ అనేది ఇలా ఉండాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఈ స్కాండియం, టైటానియం, వెనిడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్. ఓకే, సో వీటినన్నిటినీ ఏమంటారు అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఉంది చూడండి, ఈ జింక్, ఇక్కడ ఉన్న జింక్, కాడ్మియం అనేటువంటిది, మెర్క్యూరీ, నెక్స్ట్ కొపర్నీషియం, ఈ 4 ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్గా తీసుకోరు. ఎందుకనండి, వాటిని D బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే, సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, D బ్లాక్ ఎలిమెంట్స్ మళ్ళీ 2 వేరియేషన్ ఉన్నాయి, అంటే లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేది ఉంది. ఏంటా డిఫరెన్స్, ఇంతకీ D బ్లాక్ అంటే ఏంటి, Dలోకి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎంటర్ అయితే దాన్ని D బ్లాక్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఓకే, లేదంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కూడా సేమ్ అదే, D అనేటువంటి ఆర్బిటాల్లోనికి N-1 D అనేటువంటి వాటిలోకి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎంటర్ అయితే వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్గా చెప్తారు. ఓకే, D బ్లాక్ కూడా అదే చెప్పాను, కానీ ఇక్కడ వేరియేషన్ ఏంటంటే ఆక్సిడేషన్ స్టేట్స్ అనమాట. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి, +1 అని, +2 అని, +3 అని. ఒకే ఎలిమెంట్, ఇప్పుడు ఐరన్ తీసుకున్నారనుకోండి, +2 ఎగ్జిబిట్ చేస్తుంది, +3 ఎగ్జిబిట్ చేస్తుంది, +1 అనేటువంటి దాన్ని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే, కొన్ని కాంప్లెక్స్ కాంపౌండ్స్లో +1ని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే ఒకే ఎలిమెంట్ ఏం చేస్తుంది, ఒకే ఎలిమెంట్ అనేటువంటిది +1, +2, నెక్స్ట్ +3 ఇలా డిఫరెంట్ ఆక్సిజన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అలా డిఫరెంట్ ఆక్సిజన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేసే వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. కానీ ఈ జింక్, కాడ్మియం, మెర్క్యూరీ, ఈ నెక్స్ట్ కొపర్నీషియం ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా D అనేటువంటి ఆర్బిటాల్ ఫిల్ అయిపోయినాయి. ఓకే, సో అందుకనే వీటిని D బ్లాక్ అంటారు కానీ ట్రాన్సిషన్గా కన్సిడర్ చేయరు. ఇంకొక విషయం ఏంటంటే ఇవి ఓన్లీ 1 ఆక్సిజన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తే అది +2గా తీసుకుంటాం. ఓన్లీ సింగిల్ ఆక్సిజన్ స్టేట్ని మాత్రం, అంటే +2ని మాత్రం ఎగ్జిబిట్ చేస్తుంది. సో అది ట్రాన్సిషన్కి D బ్లాక్ ఉన్నటువంటి డిఫరెన్స్. ఓకే, అర్థమైంది కదా, సింపుల్గా ఏమని చెప్తాం, ఆక్సిజన్ స్టేట్స్. D బ్లాక్ ఏమో అంటే ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చివరివి ఒక ఆక్సిజన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. బట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని నువ్వు ఏవైతే ప్రొనౌన్స్ చేస్తున్నావో అవి నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఈ N-1 D అనేటువంటి వాటిలోకి ఎలక్ట్రాన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. బట్ అక్కడ కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఫిల్ అయిపోయినాయి అనమాట. ఓకేనా, సో అవి ఇక్కడ ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్గా చెప్తాం. అందుకనే ఈ గ్రూప్ని, ఎస్పెషల్లీ ఈ గ్రూప్ అనేది తీసుకున్నట్లయితే వీటిని ఏమంటారు, వాలటైల్
వీటిని వాలటైల్ మెటల్స్ అంటారు. వాలటైల్ మెటల్స్ ఆర్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఇలాంటి వాటిని తీసుకుంటారు. ఓకే, నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఇలాంటి వర్డ్స్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, మీకు ఇక్కడ ఈ స్కాండియం, టైటానియం, వెనిడియం ఈ సిరీస్ ఉంది కదా, దీన్ని 3D సిరీస్ అంటారు. నెక్స్ట్ వచ్చేటువంటి దాన్ని 4D, ఈ నెక్స్ట్ వచ్చేటువంటిది 5D, ఈ నెక్స్ట్ వచ్చేటువంటిది 6D అనేటువంటిదిగా తీసుకుంటాం. ఓకే, సో 3D 4D 5D 6D, ఎందుకంటే డీలో మాత్రం ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఫిల్ అవటం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ లాంథనైడ్ అనేటువంటి కాంట్రాక్షన్ వల్ల మోస్ట్లీ జిర్కోనియం, హాఫ్నియం అనేటువంటిది లాంథనైడ్ అని ఒక కాంట్రాక్షన్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ వలన జిర్కోనియం, హాఫ్నియం, నియోబియం, టాంటలం, మాలిబ్డియం, టంగ్స్టన్ ఇవన్నీ కూడా వాటి యొక్క అటామిక్ రేడియస్ అనేది సిమిలర్గా ఉంటుంది. సో దేని వలన లాంథనైడ్ కాంట్రాక్షన్, లాంథనైడ్ కాంట్రాక్షన్ని బేస్ చేసుకుని ఈ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ రేడియస్ అనేటువంటిది సిమిలర్గా ఉంటుంది. ఎందుకనంటే లాంథనైడ్స్ ఇదిగోండి ఇక్కడ ఉంటాయి. ఈ ఇట్రియం ఉంది కదా, ఇట్రియంకి కింద కరెక్ట్గా ఈ పొజిషన్లో అవి స్టార్ట్ అవుతాయి. వాటిని అక్కడ పెట్టడం కుదరదు కాబట్టి కింద పెట్టడం. సో వాటిని ఎబ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. నెక్స్ట్ మనకు వస్తుంది. సో ఆ ఎబ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ఎఫెక్ట్ వలన వీటి సైజ్ అనేది సిమిలర్గా వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి. ద ఫస్ట్ మ్యాన్ మేడ్ ఎలిమెంట్ ఆర్ ద ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఎలిమెంట్ ఏది అంటే టెక్నీషియం అనేటువంటిదిగా తీసుకుంటాం. టెక్నీషియం. ఓకే, ఫస్ట్ మ్యాన్ మేడ్ ఎలిమెంట్ టెక్నీషియం. సో నెక్స్ట్ ఉన్నటువంటి మెటల్స్లో హైయెస్ట్ డెన్సిటీ దేనికి ఉంటుంది? ఆస్మియం అనేటువంటి ఎలిమెంట్కి ఉంటుంది. హైయెస్ట్ డెన్సిటీ అనేటువంటిది ఆస్మియం అనేటువంటి ఎలిమెంట్కి ఉంటుంది. ఓకే, రైట్. సో ఇలా కొన్ని డిఫరెంట్ బిట్స్ అనేది ఉన్నాయి మనకి, ఎలిమెంట్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ అనేటువంటి వాటిలో చూద్దాం వాటిని. రైట్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. సో వీటిని ఏమంటారు అంటే ఎబ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటిదిగా చెప్తారు. ఎబ్లాక్ ఎలిమెంట్స్. ఎబ్లాక్ అంటే ఏంటండి? ఎబ్లాక్ అంటే ఎబ్లాక్ ఎలిమెంట్స్. ఈ ఎబ్లాక్ ఎలిమెంట్స్ని ఇంకొక విధంగా ఎలా ప్రొనౌన్స్ చేస్తారని చెప్పాను? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఎందుకని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు వీటిని? ఇదిగోండి, ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మధ్యలో ఉన్నాయి ఇవి. ఓకే, సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లోపల ఉన్నాయి కాబట్టి వీటిని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్గా తీసుకుంటారు. ఓకే, సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అవుతాయి అనేది బిట్ అనమాట. సో 57 నుంచి 71 వరకు ఈ లాంథనైడ్స్ అనేటువంటిది ఉంటాయి. ఓకే, లాంథనైడ్స్ అనేది తీసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 57 నుంచి 71 వరకు ఉంటాయి. 57 ఏంటది? లాంథనం. ఓకే, సో మరి 71 అనేటువంటిది ఏంటది? లుటీషియం. Lu. లాంథనం నుంచి లుటీషియం వరకు ఉండేటువంటి వాటిని లాంథనైడ్స్ అంటారు. నెక్స్ట్ యాక్టినైడ్స్ కనుక తీసుకుంటే యాక్టినైడ్స్. ఈ యాక్టినైడ్స్ అనేటువంటివి, ఈ యాక్టినైడ్స్ అనేది ఎక్కడి నుంచి ఉంటాయి? అటామిక్ నెంబర్ 89 నుంచి 89 ఏమంటున్నాం ఇక్కడ చూడండి, యాక్టీనియం అనేటువంటిదిగా చెప్తున్నాం. యాక్టీనియం AC. నెక్స్ట్ ఈ చివరిలో ఏ ఎలిమెంట్ ఉంది? లారెన్షియం. LR అనేటువంటిది చెప్తాం. అటామిక్ నెంబర్ ఎంత దాంది? 103 అనమాట. ఓకే, లారెన్షియం అనేటువంటిది. ఓకే, సో ఇలా లాంథనైడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే లాంథనం నుంచి లుటీషియం వరకు, యాక్టినైడ్స్ అనేటువంటిది యాక్టీనియం నుంచి లారెన్షియం వరకు ఉంటాయని చెప్తాం. ఓకే, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కనుక తీసుకుంటే 14 ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, డిఫరెన్స్ అనేది 14 అనేది ఉంటుంది. ఓకే, సో ఇలాంటి వాటిని ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే బీహార్లో లాలు అనేటువంటి వాడు, సమోసాలో ఆలు ఉన్నంత వరకు బీహార్లో లాలు ఉంటాడని ఒక సెంటెన్స్ లాంటిది చెప్తారు. ఓకే, సమోసాలో ఆలు ఉన్నంత వరకు బీహార్లో లాలు అనేటువంటి వాడు, లాలు ప్రసాద్ యాదవ్ ఉంటాడనేటువంటిది చెప్తా ఉంటారు. ఓకే, సో లాలు అనేటువంటిదిగా. ఓకే, సో లాంథనం నుంచి లుటీషియం వరకు ఉంటే లాంథనైడ్స్. ఎందుకంటే అటామిక్ నెంబర్స్ అడుగుతున్నాడు. లాంథనైడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, యాక్టినైడ్స్ అనేటువంటిది ఏ నెంబర్ నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అనేటువంటిది అదొక కాన్సెప్ట్ అడుగుతున్నారు. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ చూడండి, అటామిక్ నెంబర్ 92 తర్వాత వచ్చేటువంటి మెటల్స్, ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అటామిక్ నెంబర్ 92 తర్వాత వచ్చేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారు అండి? ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అంటారు. ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అనేటువంటిదిగా చెప్తాం. ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్. ఓకే, అటామిక్ నెంబర్ ఎంత ఉండాలి? గ్రేటర్ దాన్ 92.
92 అంటే 93 నుండి వచ్చేటువంటి ఎలిమెంట్స్ అనమాట. 93 టు ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ 118 ఎలిమెంట్స్ అన్నిటిని ఏమంటారు, ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అంటారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్, మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్. యురేనియంని న్యూట్రాన్తో బంబార్డ్మెంట్ చేయడం ద్వారా ఆ ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని డిజైన్ చేశారు. ఓకేనా, రైట్. సో ఇంకొక ఇంపార్టెంట్ వన్ ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ రేడియో యాక్టివ్ నేచర్ అనేది ఉంటుంది. రేడియో యాక్టివ్ నేచర్ అనేటువంటిది ఉంటుంది. రేడియో యాక్టివ్ నేచర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూడండి. దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సో n-2 F1214. ఓకే, నెక్స్ట్ n-1 D021 ns2 అనేటువంటిది చెప్తాం. ఓకే, ఈ nలో నుంచి ఒకటి తీసేస్తే n-1, మళ్ళీ దీనిలోంచి ఒక 1ని సబ్స్ట్రాక్ట్ చేస్తే n-2 అనేది వస్తుంది. ఓకే, సో దీన్నే ఏమంటారు అంటే ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్కి కాన్ఫిగరేషన్గా తీసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ n అనేటువంటి దాన్ని ఎలా ప్రపోజ్ చేస్తారండి, వ్యాలెన్సీ షెల్ అంటారని చెప్పుకున్నాం. వ్యాలెన్సీ షెల్. మరి n-1ని ఏమంటారు, n-1ని అల్టిమేట్ షెల్ అనేటువంటిదిగా, పెనల్టిమేట్ షెల్ అనేటువంటిగా చెప్తారు. పెనల్టిమేట్ షెల్ అనేటువంటిదిగా చెప్తాం, పెనల్టిమేట్ షెల్. మరి దీని ముందు ఉండేటువంటి దాన్ని ఏమంటారు, యాంటీ పెనల్టిమేట్ షెల్ అంటారు. యాంటీ పెనల్టిమేట్ షెల్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఓకేనా, యాంటీ పెనల్టిమేట్ షెల్. ఎస్. సో వీటిని ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారంటే వాట్ ఈస్ ద యాంటీ పెనల్టిమేట్ షెల్ ఆఫ్ 6s ఆర్బిటాల్ అంటాడు. వాట్ ఈస్ ద యాంటీ పెనల్టిమేట్ షెల్ ఆఫ్ 6s ఆర్బిటాల్ అనేటువంటిది అడుగుతారు. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎస్, యాంటీ పెనల్టిమేట్ షెల్ ఆఫ్ 6s ఆర్బిటాల్. ఓకే, సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 6 అనేటువంటిదిగా తీసుకుంటాం. n ఈజ్ ఈక్వల్ టు 6. పెనల్టిమేట్ షెల్ అంటే పెనల్టిమేట్ షెల్ అంటే n-1ని పెనల్టిమేట్ షెల్ అంటారు. మరి యాంటీ పెనల్టిమేట్ షెల్ అంటే యాంటీ పెనల్టిమేట్ షెల్ అంటే n-2ని ఏమంటారంటే యాంటీ పెనల్టిమేట్ షెల్ అంటారు. ఓకేనా, రైట్. సో ఇక్కడ యాంటీ పెనల్టిమేట్ షెల్ కదా వాడు అడుగుతుంది, కాబట్టి ఆ 6-2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అనేటువంటిది వస్తుంది. సో ఇది s ఆర్బిటాల్ కాబట్టి దీనికైతే d ఆర్బిటాల్ వస్తుంది. యాంటీ పెనల్టిమేట్ షెల్కి ఎప్పుడు కూడా f అనేటువంటిదిగా ఇలా తీసుకుంటాం. ఓకేనా, రైట్. సో ఇలా యాంటీ పెనల్టిమేట్ షెల్ అనేటువంటిది అడిగితే ఈ ఓరియంటెడ్లో మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7s అనేటువంటి ఆర్బిటాల్కి యాంటీ పెనల్టిమేట్ షెల్ ఏదని అడిగారు అనుకోండి. ఓకే, సో 6d అనేటువంటిది ఏమవుతుంది, పెనల్టిమేట్ షెల్ అవుతుంది. మరి 7sకి యాంటీ పెనల్టిమేట్ షెల్ 5f అనేటువంటిది అవుతుంది. ఇది యాంటీ పెనల్టిమేట్ షెల్ అనమాట. యాంటీ పెనల్టిమేట్ షెల్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకేనా, రైట్. సో ఇలా ఇచ్చేటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ని ఓరియంటెడ్లో మనం బిట్స్ అనేటువంటిది చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ చూడండి. ఎస్, ఈ అల్టిమేట్ కాదండి, ఇది పెనల్టిమేట్. సో దీన్ని పెనల్టిమేట్ షెల్ అంటారు. ఈ వ్యాలెన్సీ షెల్ని అల్టిమేట్ షెల్ ఇలా కూడా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో ఇది ఓవరాల్గా SPDF బ్లాక్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. Hi everyone, welcome to Chandan Logics. You all know that students who are preparing for bank, SSC, railway, police, defense, CSAT and other competitive exams are very familiar about Chandan Logics. Why the reason is, Chandan Logics have trained lakhs of students, and out of those lakhs of students, already thousands of students secured government jobs in various sectors. Now how this is possible to us? This is possible to us only because of our expert faculty team and our exclusive designed curriculum for examination. If you observe our expert faculty team, each and every faculty is having vast experience
and they're having in-depth subject knowledge based on the present examination pattern, and they have trained lakhs of students. And coming to our curriculum, we have designed our curriculum in such a way that our video lectures are completely digital interactive video lectures, where we are going to teach each and every subject in depth, complete concept oriented teaching and complete time saving techniques based on the recent examinations. And we are going to conduct mock examinations also. These mock examinations are exclusively based on the real time experience of what actual examination is going to happen. And we are going to provide you complete concept oriented PDF materials also. If you are a serious aspirant and looking for a right platform to achieve your dream job, download Chandan Logics app.